గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆదిత్య టుడే. మనము డిఎస్సి 2023కి సంబంధించి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మనకి 10th చాప్టర్లోని బీజీయ సమాసాలకు సంబంధించి పార్ట్ 2 అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే మనకి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఆల్రెడీ పార్ట్ 1 లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనకి మన యాప్ అయినటువంటి రవి అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మీకు డిఎస్కి సంబంధించి ఫ్రీ టెస్ట్లు అదేవిధంగా పీడిఎఫ్స్ అదేవిధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఉచితంగా. కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మీరు రెగ్యులర్గా ఎగ్జామ్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పీడిఎఫ్స్, నెక్స్ట్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ కూడా ఈ వాట్సాప్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ వద్దనుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నేను 5 వాట్సాప్ గ్రూప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీకు డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి కావచ్చు, నెక్స్ట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మెటీరియల్స్ అదేవిధంగా దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు ఈ గ్రూప్స్లోనైతే వస్తాయి. తప్పకుండా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ అదేవిధంగా డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసము కొన్ని కోర్సు మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మ్యాథ్స్కు సంబంధించి ఎస్జిటి అదేవిధంగా ఎస్ఏ మ్యాథ్స్కు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కు సంబంధించి ఫుల్ కోర్సు మీకు అవైలబుల్గా ఉంది. కేవలం 199 రూపీస్కే అందించడం జరుగుతుంది 6 months వ్యాలిడిటీ తోటి. ఏదైతే ఈ కోర్సులో చెప్పే క్లాస్ ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కూడా మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించిన ఏదైతే క్లాస్ జరిగిన తర్వాత మీకు పీడిఎఫ్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఉచితంగా. నెక్స్ట్ అదేవిధంగా మనకి చాప్టర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఈ కోర్సులో. తప్పకుండా ఎవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఏదైతే లేటెస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డైరెక్ట్గా లైవ్ క్లాస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఒకవేళ లైవ్ ఎవరైనా మిస్ అయినా కానీ రికార్డెడ్ క్లాసెస్ అయితే ఉంటాయి, మీరు అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎస్జిటికి సంబంధించి డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఏవైతే మనకి డిఎస్సి ఎస్జిటిలో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని తీసుకుంటే మెథడ్స్ యాజ్ వెల్ యాజ్ కంటెంట్స్ లాంగ్వేజెస్ సంబంధించి మొత్తం మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ని 100 days మీకు డే వైజ్ ఒక ప్లాన్, ఒక టాపిక్ తీసుకొని ఒక క్లాస్ తీసుకొని ఆ టాపిక్లో నుంచి మీకు ఒక క్లాస్ వైజ్ షెడ్యూల్ అయితే 100 days ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు డైలీ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్కు సంబంధించి కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. మీకు 100 days షెడ్యూల్ ఇస్తాం. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మీకు ఏవైతే మెటీరియల్ ఏదైతే ఉందో ముందుగా ఎగ్జామ్కి ముందుగా మీకు ఆల్రెడీ ఫ్రీగా యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆ మెటీరియల్ బేస్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని చేయొచ్చు. కంప్లీట్గా మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఉండే విధంగా మీకు ఎస్జిటి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ కూడా మనకి త్వరలో ఎండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అంటే ఇంక్రీజ్ అవుతాయి. ఏవైతే ఈ ప్రైస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్ ఇవన్నీ కూడా త్వరలో ఇంక్రీజ్ అయితే అవుతాయి. కాబట్టి మీరు తప్పకుండా బై చేయాలనుకున్న వారు తప్పకుండా బై చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఎస్జిటి మ్యాథ్స్ కంటెంట్కు సంబంధించి ఎస్జిటి మ్యాథ్స్ కానీ ఎస్ఏ మ్యాథ్స్ కానీ టెస్ట్ సిరీస్ మీకు స్పెషల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం టోటల్ వచ్చేసి 1500 క్వశ్చన్స్ని మొత్తం ఏదైతే సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ని 75 టాపిక్స్గా డివైడ్ చేస్తూ ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తూ మొత్తం టోటల్ వచ్చేసి 1500 క్వశ్చన్స్ మీకు అందించడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 99 రూపీస్. దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి మనకి 8 months. ఈ కోర్సు మీకు అవైలబుల్గా ఉన్నాయి మన యాప్లో. నెక్స్ట్ ఫర్దర్గా కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కోర్సెస్ కూడా మీకు సపరేట్గా సబ్జెక్ట్ వైజ్ కూడా అవైలబుల్గా ఉంటాయి. తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా సంబంధించి ఇంకా మెటీరియల్ ఎవరైనా కావాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా మీకు కలర్ ప్రింటెడ్ మెటీరియల్ అయితే అందించడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అకాడమిక్ పుస్తకాలను ఆధారంగా చేసుకొని మీకు పాయింట్ టు పాయింట్ మిస్ కాకుండా మీకు సంబంధించి కంటెంట్కు సంబంధించి ట్రై మెథడ్స్, నెక్స్ట్ అదేవిధంగా ఈవీఎస్, ఇంగ్లీషు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించి మీకు అందించడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మీకు ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా అందించడం జరుగుతుంది. అంటే టెక్స్ట్ బుక్లో
మీరు టెక్స్ట్ బుక్లోని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తూ మెటీరియల్ అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్గా ఇవన్నీ కూడా మనకి కలర్ ప్రింటెడ్. మీకు దీనికి సంబంధించి సమాచారం కావాలంటే 9502676542 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దీనికి సంబంధించే కాదు, మీరు డిఎస్సి కోర్సెస్ కానీ, ప్రింటెడ్ మెటీరియల్ కానీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. ఈ ప్రింటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో కంప్లీట్గా దీనికి సంబంధించి మీకు ఏంటి 1999 రూపీస్కి అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు కావాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో తప్పకుండా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ కోర్స్కు సంబంధించిన డీటెయిల్స్ ఏం కావాలన్నా కానీ ఈ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయండి. నెక్స్ట్ మనము క్లాస్లో వెళ్ళినట్లయితే ఇక్కడ క్లాస్ చూద్దాం. బీజీఎస్ సమాసాలు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూషన్ వచ్చేసి ఇక్కడ బీజీఎస్ సమాసాల యొక్క విలువలు ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ విధంగా చేస్తామంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు 3x² విలువ కనుగొనము అని చెప్పేసి అంటున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3x² ఇఫ్ x ఇజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి x ఇజ్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ y ఇజ్ ఈక్వల్ టు -1 అయితే x² -1 + 2 విలువ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ x ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. x ఇజ్ ఈక్వల్ టు -1 అంట, 3x² వాల్యూ అడుగుతున్నాడు. 3 × -1² దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 × -1 అంటే ఏమవుతుంది +1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి 3 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూసినట్లయితే మనకి x ఇజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, y ఇజ్ ఈక్వల్ టు -1 ఇచ్చాడు. x² - y + 2 విలువ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. x ఇజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0². నెక్స్ట్ అదేవిధంగా -1 + 2 ఏమవుతుంది మనకి +1 + 2 దట్ ఈస్ ఈక్వల్ టు 3. ఆన్సర్ వచ్చేసి ఇది కూడా 3 వస్తుంది. దీని యొక్క ఆన్సర్ నెక్స్ట్ అదేవిధంగా దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 3 అయితే రావడం జరుగుతుంది వాల్యూస్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి త్రిభుజ వైశాల్యం a ఇజ్ ఈక్వల్ టు ½ × bh, b ఇజ్ ఈక్వల్ టు 12, h ఇజ్ ఈక్వల్ టు 7 అయితే త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గివెన్ బై ఏరియా ఫార్ములా ఇచ్చాడండి మనకి. a ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఇజ్ ఈక్వల్ టు ½ × బేస్ × హైట్. బేస్ ఇజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, హైట్ ఇజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటున్నాడు. ఏరియా ఇజ్ ఈక్వల్ టు ½ × సబ్స్టిట్యూట్ చేయండి, b ఇజ్ ఈక్వల్ టు ఎంత 12, నెక్స్ట్ h ఇజ్ ఈక్వల్ టు ఎంత 7. ఇక్కడ 2 1 2 6, a ఇజ్ ఈక్వల్ టు 6 × 7 ఎంత వస్తుంది మనకి, a ఇజ్ ఈక్వల్ టు 6 7 42 సెంటీమీటర్ స్క్వేర్. ఎంత 42 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x ఇజ్ ఈక్వల్ టు -3 అయితే 9x విలువను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. -9 ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి +27 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 9 3 27 అవుతుంది. నెక్స్ట్ x ఇజ్ ఈక్వల్ టు -3 అయినప్పుడు సమాసం విలువ -9 అయ్యేటట్లుగా బీజీయ సమాసాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్ అన్ ఎక్స్ప్రెషన్ whose value is equal to -2, x is equal to -3 అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి మనకి 9 కావాలి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 3x రాస్తున్నానండి. 3x రాస్తే ఏమవుతుంది, దీని ఇజ్ ఈక్వల్ టు x ఇజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది మనకి -9 వస్తుంది. అంటే ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది, 3x అనేది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ -9x ఇఫ్ x ఇజ్ ఈక్వల్ టు -3 అంటే ఎంత వచ్చింది మనకి 27 అయితే రావడం జరిగింది. ఇది ఈ వాల్యూస్ కు సంబంధించి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనకి టెక్స్ట్ బుక్ లో కాబట్టి ఎక్సర్సైజ్ 3 కి సంబంధించి అభ్యాసం 3 కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు, పిఆర్ ఒక రేఖాఖండం యొక్క పొడవు. పిఆర్ అనేది రేఖాఖండం యొక్క పొడవు. నెక్స్ట్ అదేవిధంగా ఏ పదాలలో కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి ఏ పదాలలో అంటున్నాడు. మనకు ఒక డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిఆర్ అనే ఒక ఏమిచ్చాడు, రేఖాఖండం ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా ఈ పిఆర్ ను 2 పార్ట్స్ గా డివైడ్ చేశాడు. మనకు వచ్చేసి రేఖాఖండాన్ని ఏం చేశాడు, 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి పి నుంచి క్యూకి 3a పార్ట్, నెక్స్ట్ క్యూ నుంచి ఆర్ కు ఇంకొక పార్ట్ డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పిక్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 3a ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా క్యూఆర్ వాల్యూ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు 2a ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 5a అవుతుంది. ఏమంటున్నాడు, పిఆర్ యొక్క రేఖాఖండం యొక్క పొడవును ఏ పదాలలో ఎక్స్ప్రెస్ చేస్తే ఎంత అవుతుంది, 3a + 2a ఈజ్ ఈక్వల్ టు 5a. ఏమంటున్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ పిఆర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది మనకి 3
3a ప్లస్ 2a ఇజ్ ఈక్వల్ టు 5a అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుగొనండి అంటున్నాడు. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రయాంగిల్. మనకేంటి చుట్టుకొలత అంటే ఏంటి? మూడు భుజాల యొక్క కొలతల మొత్తం, మూడు భుజాల యొక్క ఏవైతే భుజాలు ఏవైతే ఉన్నాయో వాటి కొలతల మొత్తం ఏమవుతుందంటే మనకి దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. పెరిమీటర్ వచ్చేసి సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ నోన్ యాజ్ ద పెరిమీటర్. ఇక్కడ యాడ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 2x నెక్స్ట్ 5x ప్లస్ 6x. మూడు సైడ్స్ యొక్క మొత్తం సైడ్స్ ని యాడ్ చేస్తే 7 ప్లస్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 13x. ఆన్సర్ వచ్చేసి మనకి 13x వస్తుంది. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్ అని చెప్పేసి అంటున్నాడు. మనకి లెంత్ 3 సెంటీమీటర్ 3x ఇచ్చాడు. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి మనకి 2x ఇవ్వడం జరిగింది. దీని యొక్క పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటాం. పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ఇజ్ ఈక్వల్ టు 3x నెక్స్ట్ బి ఇజ్ ఈక్వల్ టు 2x. 2 ఇంటూ దట్ ఈస్ ఈక్వల్ టు 5x. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 5 2 10x అవుతుంది. ఇది దీర్ఘచతురస్రం యొక్క పెరిమీటర్ కి చుట్టుకొలత. నెక్స్ట్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ చూడండి. మొదటి పదం నుండి రెండవ పదాన్ని తీసివేయండి అంటున్నాడు. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెకండ్ టర్మ్ ఫ్రమ్ ఫస్ట్ టర్మ్ అంటున్నాడు. మొదటి పదం నుండి రెండవ పదాన్ని తీసివేయమంటున్నాడు. ఇప్పటి వరకు అడిషన్స్ చూసాం. బీజీయ సమాసాల యొక్క అడిషన్స్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క అడిషన్స్ ఏవైతే ఉన్నాయో కూడిక యొక్క అప్లికేషన్స్ చూసాం. ఇప్పుడు మనకి దాని యొక్క తీసివేసకు సంబంధించి చూసినట్లయితే మొదటి పదం నుండి రెండవ పదాన్ని తీసేయమంటున్నాడు. 8x మైనస్ 5x దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 3x అవుతుందండి. 8 మైనస్ 3x యాస్టిస్ గా రాయండి. నెక్స్ట్ అదేవిధంగా 5p మైనస్ 11p చూసినట్లయితే ఇక్కడ 5లో నుంచి 11 చేసేస్తే మైనస్ 6p అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే థర్డ్ వన్ చూడండి. 13m స్క్వేర్ మైనస్ 2m స్క్వేర్. 13లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 11m స్క్వేర్ అయితే వస్తుంది. నెక్స్ట్ x ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏకపదుల విలువలు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ మోనోమియల్స్ ఇఫ్ x ఇజ్ ఈక్వల్ టు 1. x ఇజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు దీని యొక్క విలువలు మైనస్ x వాల్యూ వచ్చేసి మనకి మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ 4x వాల్యూ వచ్చేసి 4 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4 అవుతుంది. మైనస్ 2x స్క్వేర్ తీసుకున్నట్లయితే మనకి ప్లస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 2 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2. 1 ఇంటూ మైనస్ 2 ఏమవుతుంది మైనస్ 2 అవుతుంది. వాల్యూస్ వచ్చేసి ఫస్ట్ వాల్యూ వచ్చేసి మనకి మైనస్ 1, సెకండ్ వాల్యూ వచ్చేసి 4, నెక్స్ట్ థర్డ్ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుందంటే మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి 4x ప్లస్ x మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 1 సమాసాన్ని సూక్ష్మీకరించి x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 దగ్గర దాని యొక్క విలువను ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఏంటి మనకి సింప్లిఫై అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4x ప్లస్ x మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 వెన్ x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1 అంటున్నాడు. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? సింప్లిఫై చేయమంటున్నాడు. ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి ఒకసారి. ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటే మనకి 4x ప్లస్ x మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ x ఉంది, ఏమవుతున్నాయి ఇవన్నీ కూడా లైక్ టర్మ్స్, సజాతీయ పదాలు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమవుతుంది, వీటిని యాడ్ చేయండి. ఫస్ట్ లైక్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది 5 6 దట్ ఈస్ ఈక్వల్ టు 6x మైనస్ 2x స్క్వేర్ మైనస్ 1. ఇది x ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ 1 నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ 6. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే మనకి మైనస్ హోల్ స్క్వేర్ చేయండి. హోల్ స్క్వేర్ చేస్తే మనకి ప్లస్ అవుతుంది. ఇది మైనస్ 2 నెక్స్ట్ మైనస్ 1 మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది మైనస్ 9 వస్తుంది. దీని వాల్యూ ఏమొస్తుందండి, ఈక్వేషన్ యొక్క వాల్యూ మనకి మైనస్ 9 వస్తుంది. సెకండ్ వన్ చూడండి, ఇది కూడా మనకి ఏమంటున్నాడు సింప్లిఫై అండ్ ఫైండ్ ద వాల్యూ అని చెప్పేసి అంటున్నాడు. 5x స్క్వేర్ మైనస్ 4 మైనస్ 3x ప్లస్ 6x ప్లస్ 8 మైనస్ 5x మైనస్ 13 సూక్ష్మీకరించండి. x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2 అయినప్పుడు ఆ సమాసం విలువను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. x స్క్వేర్ టర్మ్స్ ఒకసారి రాద్దాం. x స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 3x స్క్వేర్ నెక్స్ట్ x టర్మ్స్ రాస్తున్న 6x
ప్లస్ 5x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ రాస్తున్నాం -4 ప్లస్ 8 -13. ఒకసారి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి ఇది 2x² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 11x అవుతుంది. నెక్స్ట్ 17 ప్లస్ 8 అంటే ఏమవుతుంది మనకి -9 అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో x is equal to -2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 of -2 whole square plus 11 of -2 -9 that is equal to 4 into 2 is equal to 8 -22 -9 ఏమవుతుంది -31 ప్లస్ 8 -31 ప్లస్ 8 అంటే ఎంత అవుతుంది మనకి -23 వస్తుంది వాల్యూ. -23 అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి ఈ విధంగా సింప్లిఫై అయితే చేయాలి, లేదంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినా మనకి వాల్యూ అయితే వస్తుంది. -23 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ x is equal to 1, నెక్స్ట్ y is equal to 2 అయితే ఫైండ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నాడు. x is equal to 1 నెక్స్ట్ y is equal to 2 అయినప్పుడు క్రింది సమాసాల విలువలు కనుగొనండి అంటున్నాడు. x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఫస్ట్ వన్లో 1, నెక్స్ట్ y is equal to 2 సబ్స్టిట్యూట్ చేయాలి ప్లస్ 5. నెక్స్ట్ వచ్చేసి మనకి 4 - 6 ప్లస్ 5 ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి 9 - 6 is equal to 3. 9 - 6 is equal to 3. నెక్స్ట్ x is equal to 1 స్క్వేర్ నెక్స్ట్ 2 స్క్వేర్ యాడ్ చేస్తే ఏమవుతుంది 1 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 1 నెక్స్ట్ y ఇంటూ 2 x ఇంటూ 2 ఏమవుతుంది x is equal to 2. నెక్స్ట్ 3 of 2 -9 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 6 -9 ఇక్కడ 8 -9 దట్ ఈస్ ఈక్వల్ టు -1 ఏమవుతుంది మనకి -1 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ గివెన్ a is equal to l into b if l is equal to 9 centimeters and b is equal to 6 centimeters find its area అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ అదే విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ కు సంబంధించి ఫార్ములా ఇచ్చాడు. I is equal to interest is equal to PTR by 100 if V is equal to 900, T is equal to 2 years, R is equal to 5%. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి మనకి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చాడు. A is equal to L into B, నెక్స్ట్ L is equal to 9 centimeters, B is equal to 6 centimeters అయినప్పుడు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ అదేవిధంగా బారు వడ్డీకి సంబంధించి I is equal to PTR by 100, P is equal to 900, T is equal to 2 years, time is equal to rate of interest is equal to 5% అయిన బారు వడ్డీని కనుగొనండి అంటున్నాడు. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ అంటే 8th వన్ అనమాట. ఇక్కడ ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, నెక్స్ట్ ఇచ్చాడు ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఇచ్చాడు ఏరియా ఇజ్ ఈక్వల్ టు 9 into 6 ఎంత అవుతుంది మనకి 54 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ 9th చూసినట్లయితే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఏంటి మనకి బారు వడ్డీ PTR by 100, PTR by 100 ఇక్కడ P is equal to 900, T is equal to 2 years, R is equal to 5 by 100. ఈ 2 zeros కి 2 zeros కట్ అవుతుంది. నెక్స్ట్ 9 into 10 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 90 రూపీస్. ఎంత మనకి 90 రూపీస్ అనేది వడ్డీ అవుతుంది 2 సంవత్సరాలకు 5% చొప్పున 900కి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ వేగము నెక్స్ట్ దూరము కాలముల మధ్య సంబంధం s is equal to స్పీడ్ is equal to డిస్టెన్స్ బై టైం ఇవ్వబడింది. డిస్టెన్స్ is equal to 135 సెంటీమీటర్స్ 135 మీటర్లు, t is equal to 10 seconds అయినా వేగం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ద రిలేషన్షిప్ బిట్వీన్ స్పీడ్ డిస్టెన్స్ అండ్ టైం is given by s is equal to distance by time. Find the value of s if d is equal to 135 meters and t is equal to 10 seconds. Meters per seconds. s is equal to distance is equal to 135. నెక్స్ట్ వచ్చేసి మనకి t is equal to 10. ఎంత అవుతుందండి మనకి s is equal to ఈ జీరోని రిమూవ్ చేస్తున్నా దట్ ఈస్ ఈక్వల్ టు 13.5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో ఇదైతే ట్రావెల్ చేస్తుంది ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం. నెక్స్ట్ చూసినట్లయితే మనకి కింది బీజీయ సమాసాల సంకలనం చేయండి. యాడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి అంటున్నాడు. యాడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలంటే ఏం చేయాలి, లైక్ టర్మ్స్ ని యాడ్ చేయాలి. ఇక ఏవైతే మనకి వీటిని చూసినట్లయితే సజాతి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేద్దాం. ఇక్కడ 2y
నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ 3x ప్లస్ 4y ప్లస్ 4y యాడ్ చేస్తే ఏమవుతుందండి మనకి ఎక్స్ ఎక్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా వైకి మనకి ఏ విధంగా డిఫరెన్స్ ఉందో చూడాలి. ఎక్స్ ప్లస్ 3x నెక్స్ట్ మైనస్ 2y ప్లస్ 4y ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 4x ప్లస్ 2y 4x ప్లస్ 2y. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 4m² మైనస్ 7n² నెక్స్ట్ 5mn కామా 3n² నెక్స్ట్ 5m² మైనస్ 2mn ఇక్కడ n² కి n² కంపేర్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే m² కు m² యాడ్ చేయండి. mn కు m² ఒక దగ్గర రాయండి టర్మ్స్ అని. ఇక్కడ 4m² నెక్స్ట్ 5m² 4m² 5m² మైనస్ 7n² ప్లస్ 3n² ప్లస్ 5mn నెక్స్ట్ మైనస్ 2mn ఇక్కడ 4m² 5m² దట్ ఈస్ ఈక్వల్ టు 9m² మైనస్ 2 ప్లస్ 3 మైనస్ 7 ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4n² మైనస్ 5m ప్లస్ 5mn నెక్స్ట్ మైనస్ 2mn అయితే మనకి ఏమవుతుంది ప్లస్ 3mn అవుతుంది. మైనస్ 3 ప్లస్ 3mn అవుతుంది. ఇది మనకి సెకండ్ సంబంధించి. థర్డ్ చూద్దాం ఒకసారి. థర్డ్ చూసినట్లయితే మనకి 3 మైనస్ 4b నెక్స్ట్ ప్లస్ 5c మైనస్ 7a ప్లస్ 2b. ఇక్కడ ఏ టర్మ్స్ చూడండి, ఏ టర్మ్స్ రెండింటిని కంపేర్ చేసినట్లయితే మైనస్ 7 ప్లస్ 3 ఏమవుతుంది మైనస్ 4a. నెక్స్ట్ బి టర్మ్స్ చూడండి, మైనస్ 4b ప్లస్ 2b దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2b. నెక్స్ట్ సి ఎలాగో సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి ప్లస్ 5c. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 4a మైనస్ 2b ప్లస్ సి ప్లస్ 5c అయితే అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏంటి మనకి డిఫరెన్స్ సమాసం యొక్క విలోమాన్ని ఏ విధంగా చేస్తామనేది దీనికి సంబంధించి. కాబట్టి ప్రతి ధన సంఖ్య ఒక రుణ సంఖ్యల రెండు మొత్తంగా అయ్యే విధంగా వ్యవస్థితం అవుతుంది. ఈ రెండు సంఖ్యలను ఒకదానికొకటి పరస్పరం సంకలన విలోమాలుగా పిలుస్తామని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో 2 నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క సమ్ము 0 అయింది అనుకోండి. వాటి యొక్క సమ్ము 0 అయితే వాటిని ఏమంటామంటే ఒకదానికొకటి సంకలన విలోమం అని చెప్పేసి అంటాం. ఏమంటాం సంకలన విలోమం అంటాం. 2 నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు దాని యొక్క ఏమంటే 0 అయింది అనుకోండి ఆన్సరు, దాన్ని ఏమంటామంటే అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటాం. ఎప్పుడైతే 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకి 0 ఆన్సర్ వస్తే ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అండ్ అదర్ ఈ ఒకదానికొకటి మనకేమవుతుందంటే అడిటివ్ ఇన్వర్స్ పిలుస్తాం. తెలుగులో అయితే సంకలన విలోమం అని పిలవడం జరుగుతుంది. రైట్. ఈ సంకలన విలోమాన్ని సంబంధించి అంటే ఏం లేదు, ఇక్కడ 2 టర్మ్స్ ని యాడ్ చేయడము నెక్స్ట్ అదేవిధంగా సబ్ట్రాక్ట్ చేయడానికి సంబంధించి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సబ్ట్రాక్షన్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకదానికొకటి యాడ్ చేస్తే 0 అయితే దాన్ని అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇచ్చాడు. ఇక్కడనేమో న్యూమరిక్ వాల్యూ ఇచ్చాడు, మనకి ఇక్కడనేమో 3x మైనస్ 3x ఇక్కడ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఏవైతే ఈ రెండింటికి యాడ్ చేస్తే మనకి 0 ఆన్సర్ ఏదైతే వస్తుందో అప్పుడు ఏమంటామంటే అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సంకలన విలోమం అంటాం. 3x తీసుకున్నాడు, దీని యొక్క సంకలన విలోమం ఏంటి అంటే మనకి సంకలన విలోమం వచ్చేసి ఏమవుతుంది ప్లస్ 3x అవుతుంది. మైనస్ 7xy ఉందనుకోండి, ప్లస్ 7xy ఏదైతే ఉందో దీన్ని ఒకదానికొకటి సంకలన విలోమం అని చెప్పేసి అంటాం. సంకలన విలోమం అంటాం. అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పేసి వీటిని అయితే పిలవడం జరుగుతుంది. ఒకదానికొకటి సైన్ డిఫరెంట్ ఉన్నట్లయితే దాన్ని అడిటివ్ ఇన్వర్స్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క సంకలన విలోమాన్ని కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. ఏదైతే ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దీని యొక్క సంకలన విలోమాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. ఏం లేదండి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీనికి మైనస్ ని ఏం చేయాలి అప్లై చేయాలి. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. దీనికి మైనస్ అప్లై చేస్తే మనకి ఏమవుతుందో అది మనకి సంకలన విలోమం అవుతుంది. దీనికంటే మైనస్ పెట్టి అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మైనస్ ని లోపల పంపిస్తే మైనస్ 6x²
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x నెక్స్ట్ -5. ఇది దీని యొక్క సంకలన విలోమం అవుతుంది. -6x² నెక్స్ట్ ప్లస్ 4x -5 అనేది 6x² -4x + 5 యొక్క సంకలన విలోమం అవుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఏమంటున్నాడు, దీంట్లో నుండి ఏదైతే సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 3c నెక్స్ట్ 6a -2b మైనస్ ఆఫ్ 3c నెక్స్ట్ +2 ప్లస్ ba నెక్స్ట్ 2b అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడు మనకి ఇక్కడ వచ్చేసి 3c ప్లస్ 6a అండి, ఇది 6a నెక్స్ట్ వచ్చేసి ఇది 4b 3c జస్ట్ అ మినిట్ రైట్. ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు. సెకండ్ టర్మ్ దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 3c ప్లస్ 6a మైనస్ 2b మైనస్ ఆఫ్ 3a ప్లస్ 4b మైనస్ 2c సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. 6a ప్లస్ 2b మైనస్ 2b నెక్స్ట్ మైనస్ లోపలికి అప్లై చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ నెక్స్ట్ ఇది మైనస్ ఇంటూ మైనస్ వచ్చేసి ఏమవుతుంది ప్లస్ 2c అవుతుంది. ఇప్పుడు ఏవైతే సజాతి పదాలు లైక్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేద్దాం. ఏమవుతుంది, ఏ తీసుకుంటున్నా 6a మైనస్ 3a నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 3c ప్లస్ 2c నెక్స్ట్ వచ్చేసి మనకి మైనస్ 2b మైనస్ 4b. ఇక్కడ ఏమవుతుంది 6 లో నుంచి 3 తీసేస్తే మనకి 3a వస్తుంది. నెక్స్ట్ 3c ప్లస్ 2c వేస్తే ఎంత వస్తుంది మనకి 5c వస్తుంది. మైనస్ 2b మైనస్ 4b దట్ ఈస్ ఈక్వల్ టు -6b. ఇది మనకి కావాల్సిన ఆన్సర్, ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సబ్ట్రాక్ట్, దీంట్లో నుంచి ఏమంటున్నాడు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ అంటున్నాడు. దేంట్లో నుండి దేని నుంచి సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ అంటే చేయండి. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ తీసుకుందాం. 4m² ప్లస్ 7m మైనస్ 3 మైనస్ ఆఫ్ 4 ప్లస్ 3m². సేమ్ మైనస్ అప్లై చేయండి. 4m² ప్లస్ 7m మైనస్ 3 మైనస్ 4 మైనస్ 3m². ఇక్కడ 4m² మైనస్ 3m², 4m² మైనస్ 3m² ప్లస్ 7m మైనస్ 3 నెక్స్ట్ మైనస్ 4. ఇక్కడ 4m² మైనస్ 3m² m² నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ 7m మైనస్ 3 మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు -7. ఏమవుతుంది మనకి ఆన్సర్ వచ్చేసి m² నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ 7m మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు మనకి కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. మనకి కావాల్సిన ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ అంటున్నాడు. దట్ ఈస్ ఈక్వల్ టు రైట్, ఇది మనం ఆల్రెడీ చేసినట్టున్నాము. 7th రైట్. 3c నెక్స్ట్ ప్లస్ 6a మైనస్ 2b మైనస్ ఆఫ్ 3a ప్లస్ 4b మైనస్ 2c దట్ ఈస్ ఈక్వల్ టు 3c 6a మైనస్ 2b మైనస్ 3a మైనస్ 4b ప్లస్ 2c. ఇక్కడ మైనస్ ని లోపలికి అప్లై చేస్తున్నా. ఇక్కడ 3a కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ 4b కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3c ప్లస్ 2c లైక్ టర్మ్స్ అన్న ఒక దగ్గర సజాతి పదాలు 6a మైనస్ 3a మైనస్ 2b మైనస్ 4c దట్ ఈస్ ఈక్వల్ టు 5c నెక్స్ట్ ప్లస్ 3a నెక్స్ట్ మైనస్ 6b అయితే అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు 6m³ నెక్స్ట్ 4m² నెక్స్ట్ 7m మైనస్ 3 మైనస్ ఆఫ్ 3m³ ప్లస్ 4 3m³ ప్లస్ 4 సబ్ట్రాక్ట్ 3m³ ప్లస్ 4 ఫ్రమ్ 6m³ ప్లస్ 4m² ప్లస్ 7m మైనస్ 3. ఏమంటున్నాడు 6m³ ప్లస్ 4m² మైనస్ 7m మైనస్ 3 నుంచి 3m³ ప్లస్ 4 ను తీసివేయండి అని చెప్పేసి అంటున్నాడు. 6m³ ప్లస్ 4m² ప్లస్ 7m మైనస్ 3 మైనస్ 3m³
-4 రైట్. ఇక్కడ m క్యూబ్ కంపేర్ చేయండి. 6m క్యూబ్ మైనస్ 3m క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు 3m క్యూబ్ ప్లస్ 4m స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 7m మైనస్ 3 మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు -7 ఏమవుతుంది 3m క్యూబ్ ప్లస్ 4m స్క్వేర్ ప్లస్ 7m -7 అయినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అడ్డు వరుస పద్ధతి నిలువు వరుస పద్ధతి సంకలనం చేయండి. రెండు పద్ధతిలో ఒకే సమాధానం వచ్చిందా లేదా అని చెప్పేసి అంటున్నాడు. ఓన్లీ మీరు నిలువు వరుస చేయండి, అడ్డు వరుస మనకి అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతలేడు కాబట్టి ఎగ్జామినేషన్ లో మనకి ఏంటి ఇలా ఏం అడగడు, మీకు ఎక్సర్సైజ్ కాబట్టి ఆ విధంగా ఉంది కాబట్టి డైరెక్ట్ గా అడ్డు వరుసనే చేయండి. అడ్డు వరుస చేసినట్లయితే మనకి డైరెక్ట్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ అడిషనే కదా, అడిషన్ వీటి రెండింటి మధ్యన ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ -6x స్క్వేర్ ఆన్సర్ వచ్చేసి మనకి -5x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వై స్క్వేర్లు చూడండి. ఇక్కడ 3 ప్లస్ నెక్స్ట్ అదేవిధంగా 5 ప్లస్ 8y స్క్వేర్ నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ ఏమి మిగిలిపోయాయి, xy మిగిలిపోయాయి. xy మిగిలిపోతే ఇది -2xy ఇది ప్లస్ 3xy దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి xy అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ వచ్చేసి 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ 4a స్క్వేర్ 5b స్క్వేర్ నెక్స్ట్ 6ab ప్లస్ 3ab ప్లస్ 6a స్క్వేర్ -2b స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ -5ab 4a స్క్వేర్ రైట్. ఫస్ట్ ఏం చేస్తున్నాం 4a స్క్వేర్ ఉన్న టర్మ్స్ చూడండి 6a స్క్వేర్ ఎంత అవుతుంది మొత్తం టోటల్ 10a స్క్వేర్. నెక్స్ట్ b స్క్వేర్ ఉన్న టర్మ్స్ చూడండి 5b స్క్వేర్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి -2b స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 4b స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇవి రెండు యాడ్ చేస్తే 9 లో నుంచి 2 తీసేయండి ఎంత అవుతుంది మనకి 7b స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ab టర్మ్స్ 6ab 3ab 9ab లో నుంచి -5ab ని సబ్ట్రాక్ట్ చేయండి దట్ ఈస్ ఈక్వల్ టు 4ab వస్తుంది. 4ab వస్తుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వీటిని కూడా యాడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ చూద్దాం. ఇక్కడ 2x నెక్స్ట్ అదేవిధంగా 3x 5x ప్లస్ 2x ఎంత అవుతుంది మనకి ఇక్కడ 7x అవుతుందండి. నెక్స్ట్ y చూద్దాం. ఇక్కడ y చూస్తే 9y నెక్స్ట్ 3y 12y లో నుంచి మనకి 4y సబ్ట్రాక్ట్ చేయండి ఎంత వస్తుంది 12 లో నుంచి 4 చేస్తే 8y వస్తుంది. నెక్స్ట్ -7z నెక్స్ట్ z ఎంత అవుతుంది మనకి -7z ప్లస్ z -6z -6z దట్ ఈస్ ఈక్వల్ టు వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ -7z వస్తుంది. -7z వస్తుంది మనకి థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి 2x స్క్వేర్ -3x స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు -x స్క్వేర్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -x స్క్వేర్ రాస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి -3x స్క్వేర్ ఉంది, మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి -4x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ చూడండి -6x -x -7x లో నుంచి +2x సబ్ట్రాక్ట్ చేయండి దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ -5x అవుతుంది. ఏమవుతుంది మనకు -5x అవుతుంది. ఇక్కడ +3 -4 -1 ప్లస్ 1 ఏమవుతుంది 0 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి -4x స్క్వేర్ నెక్స్ట్ అదేవిధంగా -5x ప్లస్ 0 అనేది కావలసిన ఆన్సర్. -4x స్క్వేర్ -5x ప్లస్ 0 ఇస్ ద ఆన్సర్, రిక్వైర్డ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సింప్లిఫై అంటున్నాడు, సూక్ష్మీకరించండి అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏమంటున్నాడు వీటి యొక్క లైక్ టర్మ్స్ ను యాడ్ చేయాలి, యాడ్ ఉంటే యాడ్ చేయాలి, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి 2x స్క్వేర్ నెక్స్ట్ 5x. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే x స్క్వేర్స్ అన్ని ఒక దగ్గర, x టర్మ్స్ ఒక దగ్గర, కాన్స్టెంట్ ఒక దగ్గర రాద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ -3x స్క్వేర్ నెక్స్ట్ 5x ప్లస్ 8x -6x నెక్స్ట్ -1 ప్లస్ 7 ప్లస్ 3 -1 7 ప్లస్ 3 ఏమవుతుంది మనకి ఇక్కడ ఇది 3x స్క్వేర్ -3x స్క్వేర్ క్యాన్సల్ 0 వచ్చేస్తుంది. ప్లస్ 5x 8x 13x -6x ఏమొస్తుందండి 7x వస్తుంది.
7x వస్తుంది. ఇక్కడ -1 7 6 అవుతుంది. 6 ప్లస్ 3 ఏమవుతుంది 9 అవుతుంది. ఫైనల్ గా ఆన్సర్ 0 + 7x + 9 ఫైనల్ గా వచ్చేసి మనకి 7x + 9 అనేది దీని యొక్క ఏంటి మనకి సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్ అని చెప్పేసి అంటున్నాడు. కింద దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 × L + B మనకి పెరిమీటర్ ఫార్ములా, చుట్టుకొలతకి ఫార్ములా వచ్చేసి మనకి ఏంటి 2 × L + B దట్ ఈస్ ఈక్వల్ టు 2 × L ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 6x + y నెక్స్ట్ 3x - 2y 3x - 2y ఇక్కడ 2 × 9x - y 9x - y ఇది y ఇది -2y -y అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 18x - 2y 18x - 2y అనేది కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ దీని యొక్క చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ whose సైడ్స్ ఈస్ గివెన్ అంటున్నాడు. ఏంటి మనకి త్రిభుజం యొక్క చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయమని 3 భుజాల యొక్క పొడవులు ఇవ్వడం జరిగింది. వాటిని యాడ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు b - a + 4a - 2b నెక్స్ట్ 2a + 3b 2a + 3b ఏ టర్మ్స్ ఒకసారి రాద్దాం. a నెక్స్ట్ అదే విధంగా a నెక్స్ట్ ఇక్కడ ఒక a -a + 4a + 2a నెక్స్ట్ b టర్మ్స్ +b -2b + 3b వీటిని యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది మనకి ఇక్కడ 3a + 2a దట్ ఈస్ ఈక్వల్ టు 5a ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి b + b దట్ ఈస్ ఈక్వల్ టు 2b 5a + 2b అనేది కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సబ్ట్రాక్ట్ సెకండ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. మొదటి బీజీయ సమాసం నుండి రెండవ బీజీయ సమాసాన్ని తీసివేయండి అని చెప్పేసి అంటున్నాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 2a + b - a - b ఇంప్లాయిస్ 2a + b - b నెక్స్ట్ +b దట్ ఈస్ ఈక్వల్ టు -a + b. ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి 2a లో నుంచి a సబ్ట్రాక్ట్ చేయండి a అవుతుంది. నెక్స్ట్ b + b ఏమవుతుంది 2b అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ మొదటి దాని సమాసం నుండి రెండవ సమాసాన్ని తీసేస్తున్నాం. x + 2y + z -x - y -3z దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి మైనస్ అప్లై చేస్తే x + x నెక్స్ట్ 2y + y నెక్స్ట్ వచ్చేసి z + 3z z + 3z ఇది 2x నెక్స్ట్ వచ్చేసి 3y నెక్స్ట్ వచ్చేసి 4z ఇది రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 3a² - 8ab - 2b² -3a² 4ab + 6b² ఇక్కడ 3a² నెక్స్ట్ ఇదేమవుతుంది మనకి -3a² -8ab ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది +4ab నెక్స్ట్ -2b -2b² నెక్స్ట్ -6b² అయితే వస్తుంది -6b² ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ -8b + 4b దట్ ఈస్ ఈక్వల్ టు -4ab నెక్స్ట్ 8b² ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 4p² ఉంది, ఇక్కడ 4p³ -6p² -2q² -9p² సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 4pq యాస్టిస్ -2q² యాస్టిస్ ఇక్కడ -6 -9 -15p² అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 - 2x - 3x² -2x² -5x -3 అప్లై చేయండి ఒకసారి. -7 - 2x -3x² -2x² +5x -3 -3 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది -5x² నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు కంపేర్ చేస్తే +3x నెక్స్ట్ రిమైనింగ్ ఇవి రెండు కంపేర్ చేస్తే +10 ఇది రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5x² -3xy -7y² -3x²
minus xy minus 2y square, that is equal to 5x square minus 3xy minus 7y square minus 3x square plus xy plus 2y square. ఇక్కడ x స్క్వేర్ ఈ x స్క్వేర్ ఒకసారి కంపేర్ చేయండి. ప్లస్ 5x minus 3x, that is equal to 2x square. నెక్స్ట్ minus 3xy ప్లస్ xy minus 2xy minus 7y square. నెక్స్ట్ ప్లస్ 2y square, that is equal to minus 5y square. minus 5y square. నెక్స్ట్ చూసినట్లయితే మనకి 6m క్యూబ్ ప్లస్ 4m స్క్వేర్ ప్లస్ 7m minus 3 minus of 3m cube plus 4, 3m cube plus 4, 6m cube plus 4m square plus 7m minus 3 minus 3m cube minus 4. ఇక్కడ 6m cube minus 3m cube, that is equal to 3m cube. నెక్స్ట్ ప్లస్ 4m square plus 7m, ఇక్కడ minus 3 నెక్స్ట్ minus 4 ఎంత అవుతుంది మనకి -7 యాడ్ చేస్తే -7. ఆన్సర్ వచ్చేసి 3m క్యూబ్ ప్లస్ 4m స్క్వేర్ ప్లస్ 7m మైనస్ m ఇజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్, ఇవి రెండు సమ్ చేసి దీంట్లో నుంచి ఈ రెండు సమ్ నుంచి సబ్ట్రాక్ట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ రెండు ఏవైతే సమ్ములు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి సెకండ్ రెండు సమ్ములు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. 6x స్క్వేర్ మైనస్ 8y మైనస్ y స్క్వేర్ మరియు 2xy, నెక్స్ట్ అదేవిధంగా 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ x స్క్వేర్ల మొత్తం నుంచి 6x స్క్వేర్ మైనస్ 5xy ప్లస్ 2y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మొత్తం నుండి తీసివేయమని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ ఈ రెండు యాడ్ చేద్దాం. 6x స్క్వేర్ మైనస్ 8xy మైనస్ y స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 2y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ సమ్ చేసా మైనస్ x స్క్వేర్ మైనస్ 5xy ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 3x స్క్వేర్ మొత్తాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ 6x స్క్వేర్ నెక్స్ట్ అదేవిధంగా x స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 5x స్క్వేర్ మైనస్ 8xy ప్లస్ 2xy, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 6xy. నెక్స్ట్ మైనస్ y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 3y స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ ఇక్కడ x స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 3x స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2x స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2xy నెక్స్ట్ minus 5xy next minus 2xy, that is equal to minus 7xy. Next 2x square plus 2y square plus y square, that is equal to 3y square. 3y square 5x square minus 6xy minus 3y square. ఇక్కడ ఇది మైనస్ అప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ అప్లై చేస్తే ప్లస్ 7xy, ఈ మైనస్ అప్లై చేస్తే మైనస్ 3y స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ x స్క్వేర్ కంపేర్ చేయండి. 5x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ వచ్చేసి మనకి 7x స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ 6xy నెక్స్ట్ ప్లస్ 7xy, దట్ ఈస్ ఈక్వల్ టు xy మైనస్ 3y స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 6y స్క్వేర్ మైనస్ 6y స్క్వేర్ అనేది కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి వాట్ షుడ్ బి యాడెడ్ టు గెట్ దిస్ అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి మనకి ఏదైతే 1 ప్లస్ 2x మైనస్ 3x స్క్వేర్ కు ఎంత కలిపినా x స్క్వేర్ మైనస్ x మైనస్ 1 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వాట్ షుడ్ బి టేకెన్ అవే ఫ్రమ్ 3x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ప్లస్ 5xy ప్లస్ 20 టు గెట్ మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 6xy ప్లస్ 20. ఏమంటున్నాడు, దీని నుండి ఎంత తీసివేస్తే మనకి ఇది వస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ 7th వన్ సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ దేనికి యాడ్ చేయాలి, 1 ప్లస్ 2x మైనస్ 3x స్క్వేర్ కి సమ్ ఏ అనే టర్మ్ యాడ్ చేస్తే మనకేమొస్తుంది, x స్క్వేర్ మైనస్ 1 మైనస్ x మైనస్ 1. ఏం చేస్తున్నాం, దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. ఏ ఇజ్ ఈక్వల్ టు కావాలి మనకి x స్క్వేర్ మైనస్ x మైనస్ 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ 2x మైనస్ 3x స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్
మైనస్ ఎక్స్ మైనస్ వన్ మైనస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది 4x స్క్వేర్ నెక్స్ట్ అదేవిధంగా -3x -2 అనేది ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఎంత తీసివేయాలని చెప్పేసి అంటున్నాడు. 3x² -4y² 5xy +20 -a is equal to -x² నెక్స్ట్ -y² +xy నెక్స్ట్ విధంగా +20 ఈ ఏని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, మీకు ఈజీ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3x² 4y² నెక్స్ట్ 5xy నెక్స్ట్ +20 minus of -x² -y² +xy +20 is equal to a. 3x² -4y² నెక్స్ట్ 5xy +20 ఇక్కడ మైనస్ అప్లై చేయండి +x² +y² -6xy -20 is equal to a. ఇక్కడ 3x² x² ఏమవుతుంది 4x² -4y² +y² -3y² నెక్స్ట్ ఇక్కడ +xy -6xy దట్ ఈస్ ఈక్వల్ టు -xy ఈ +20 కి -20 క్యాన్సల్ a is equal to ఇది మనకి దేని నుండి 3x² -4y² +5xy +20 నుండి మనకి 4x² -3y² -xy తీసేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ మూడు ఏవైతే ఉన్నాయో సమ్ ఆఫ్ ద 3 ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ వాటిని థర్డ్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఏవైతే మనకి మూడు ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో సమాసాల మొత్తం వచ్చేసి 8 + 13a + 7a² అవుతుందంట. అందులో 2 ఇచ్చాడు, మనకి మూడోది ఫైండ్ అవుట్ చేయమంటాడు. మూడు సమాసాల మొత్తం వచ్చేసి 8 + 13a + 7a² అయితే వాటిలో 2 సమాసాలు ఇవ్వడం జరిగింది. 2a² + 3a + 2 మరియు 3a² - 4a + 1 అయితే మూడో సమాసాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మూడో సమాసం ఇజ్ ఈక్వల్ టు 8a + 13a + 7a² ఇజ్ ఈక్వల్ టు 2a² + 3a + 2 + 3a² - 4a + 1 + a అనేది ఒకటి తీసుకుంటున్నాను మూడో సమాసం. ఇక్కడ 8a + 13a + 7a² ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 5a² నెక్స్ట్ వచ్చేసి మనకి -a నెక్స్ట్ +3 +a అయితే అవుతుంది +a అవుతుంది. దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, చేస్తే మనకి 8 + 13a + 7a² మైనస్ ఆఫ్ 5a² - a + 3 is equal to a. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 8 + 13a + 7a² - 5a² + a - 3 is equal to a. కావాల్సింది a. ఇక్కడ a² ఫస్ట్ కంపేర్ చేస్తున్నా, ఇవి రెండింటిని కంపేర్ చేయండి. 7 - 5 ఏమవుతుంది మనకి 2a² అవుతుంది. నెక్స్ట్ 13a + a దట్ ఈస్ ఈక్వల్ టు +14a నెక్స్ట్ వచ్చేసి మనకి -3 + 8 -3 + 8 వచ్చేసి మనకి +5 is equal to a. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. 2a² + 14a + 5 is equal to కావాల్సిన ఆన్సర్. అది మనకి మూడవ సమాసం అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి a is equal to ఇచ్చాడు, b is equal to ఇచ్చాడు, c ఇచ్చాడు. ఫస్ట్ వాటిని యాడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. a + b + c యాడ్ చేయమంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ యాడ్ చేయండి. 4x² + y² - 6xy + 3y² + 12x² + 8xy + 6x² + 8y² + 6xy. ఫస్ట్ x² తీసుకోండి 4x² నెక్స్ట్ 12x² ఎంత అవుతుంది మనకి 16x². 16 + 6 దట్ ఈస్ ఈక్వల్ టు 22x². నెక్స్ట్ y² 3y² 4y² 4y² + 8 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 12y². నెక్స్ట్ -6xy నెక్స్ట్ 18xy దట్ ఈస్ ఈక్వల్ టు +12xy +12xy + 6xy. ఈ 6xy కి 6xy తీసేయండి, రిమైనింగ్ ఏమవుతుంది మనకి +18xy అనేది మిగులుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్.
నెక్స్ట్ ఏమంటున్నాడు 4x స్క్వేర్, నెక్స్ట్ అదేవిధంగా y స్క్వేర్ మైనస్ 6xy మైనస్ b కావాలి అంటున్నాడు, b సబ్ట్రాక్ట్ చేయాలి, 3y స్క్వేర్ ప్లస్ 12x స్క్వేర్ ప్లస్ 8xy, సారీ ఇది 8 కదా, 8 అంటే మనకి ఏమవుతుంది 8xy మిగులుతుంది, ఇక్కడ 18 అని రాశాను, మైనస్ ఈ రెండు వేసిన తర్వాత మనకేం కావాలి మైనస్ థర్డ్ టర్మ్ చేయాలి, దట్ ఈస్ ఈక్వల్ టు 6x స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్ ప్లస్ 6xy. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6xy మైనస్ 3y స్క్వేర్ మైనస్ 12x స్క్వేర్ మైనస్ 8xy. 8xy ఫస్ట్ ఈ బ్రాకెట్ సింప్లిఫై చేద్దాం, 6x స్క్వేర్ తర్వాత ఈ బ్రాకెట్ మైనస్ 8y స్క్వేర్ ప్లస్ 6xy సింప్లిఫై చేస్తే మనకి మైనస్ 4x స్క్వేర్ మైనస్ 12x స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 8x స్క్వేర్, y స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 2y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 6xy, నెక్స్ట్ మైనస్ 8xy దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 14xy. నెక్స్ట్ మైనస్ చేస్తే మనకి 6x స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్ మైనస్ 6xy మైనస్ 8xy 8 మైనస్ 8x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 14x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ప్లస్ ప్లస్ 8y స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ 6y స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 6xy 14xy మైనస్ 6xy దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 20xy ఆన్సర్. నెక్స్ట్ ఇది చూసినట్లయితే మనకి థర్డ్ వన్ చూడండి, 2 టైమ్స్ ఆఫ్ 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6xy ప్లస్ b దట్ ఈస్ ఈక్వల్ టు 3y స్క్వేర్ ప్లస్ 12x స్క్వేర్ ప్లస్ 8xy. ఏమవుతుంది మనకి 8x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ ఇక్కడ 12xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 12x స్క్వేర్ ప్లస్ 8xy. ఇక్కడ యాడ్ చేస్తే 8x స్క్వేర్ ఇక్కడ 12x స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 20x స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2y నెక్స్ట్ 2y స్క్వేర్ అండి, ఇక్కడ 2y స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 5y స్క్వేర్ మైనస్ 12xy నెక్స్ట్ 8xy దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4xy మైనస్ 4xy అవుతుంది, ఇది కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా a మైనస్ 3b అని చెప్పేసి అంటున్నాడు, a ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 4 ప్లస్ y స్క్వేర్ మైనస్ 6xy మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 3y స్క్వేర్ ప్లస్ 12x స్క్వేర్ ప్లస్ 8xy 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6xy మైనస్ 9y స్క్వేర్ మైనస్ 36x స్క్వేర్ మైనస్ 24xy x స్క్వేర్ 4x స్క్వేర్ 36 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 32x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు వచ్చేసి మనకి 8y స్క్వేర్, ఇక్కడ వచ్చేసి మనకి మైనస్ 30xy ఇది రిక్వైర్డ్ ఆన్సర్, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది మనకి పార్ట్ 2 కి సంబంధించి మొత్తం మీకు ఏంటి 4 ఎక్సర్సైజెస్ సంబంధించి కంప్లీట్ గా బీజీయ సమాసాలకు సంబంధించి మొత్తం చాప్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏవైతే మనకి బుక్ ఎండింగ్ లో ఏదైతే ఉందో మీకు మనం నేర్చుకున్నదని చెప్పేసి సినాప్సిస్ ఉంటుంది, మీకు ఓవర్ వ్యూ ఉంటుంది దీనిపైన, ఇది తప్పకుండా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుండి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ ఇది మనకి తెలుగులో ఉంటుంది, యాజ్ విధంగా ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది, మనకి ఇంగ్లీష్ లో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ తెలుగులో కూడా ఉంటుంది. కాబట్టి మీరు రెండు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం చదవండి, నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియం చదవండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూసినందుకు. నెక్స్ట్ అదేవిధంగా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్ నోటిఫికేషన్స్ కోసం మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, న్యూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది, అంటే నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి ఆల్ నోటిఫికేషన్స్ కు అప్లై చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఏదైతే దీనికి ఈ వీడియో మనం చూస్తున్న వీడియో ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మీకు స్టార్టింగ్ లో రవి అకాడమీ అని చెప్పేసి మీకు యాప్ నేమ్ అయితే చెప్పడం జరిగింది, మీరు యాప్ లో జాయిన్ అవ్వండి, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఫ్రీ మెటీరియల్ అని చెప్పేసి ఉంటుంది, ఫ్రీ మెటీరియల్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. ఈ ఫ్రీ మెటీరియల్లో మీకు ఈ ఏదైతే మనకి ఇప్పుడు మనం
డిస్కస్ చేస్తున్న చాప్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. వీడియోని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తే తప్పకుండా వీడియోస్ అనేది కంటిన్యూ అవుతాయి. మీరు సపోర్ట్ చేయాల్సింది ఒకటే, ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.